ఏడాదిలో కురవాల్సిన వర్షం ఒక్క రోజులో కురిస్తే పెను విపత్తే. కానీ ఆ ఊర్లపై గత 10 ఏళ్లుగా రికార్డు స్థాయిలో వర్షం కురుస్తుండడంతో స్థానికులు హడలిపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 3 గ్రామాల్లో నెలకొన్న ఈ విచిత్ర వాతావరణ పరిస్థితిపై టీవీ9 మీ ముందుకు తెస్తోంది ఈ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతం హనుమకొండలోని భీమదేవరపల్లి. ఇక్కడ 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే రీతిలో అధిక వర్షపాతం నమోదైన రెండో ప్రాంతం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామం. ఇక్కడ 41.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మూడో ప్రాంతం కల్లెడ గ్రామానికి పక్కనే ఉన్న రెడ్లవాడ గ్రామం. ఇక్కడ 36.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రాంతాల్లో అధిక వర్షపాతాలు ఒక్క ఈ ఏడాదికే పరిమితం కాలేదు. గత 10 ఏళ్ల నుంచి ఇదే కుంభవృష్టిని చవిచూస్తున్నాయి రెడ్లవాడ కల్లెడ గ్రామాలు. 1974 అక్టోబర్లో 25.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఇప్పుడు అది డబుల్ అయింది. ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన రెడ్లవాడలో 43.55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఈ ఏడాదిలో స్వల్పంగా తగ్గి 41.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కల్లెడ గ్రామంలో గత ఏడాదిలో 33.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఈ ఏడాది మరో 3 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. అత్యధిక వర్షపాతాన్ని చవిచూస్తున్న రెడ్లవాడ కల్లెడ గ్రామాలు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారాయి. ఐఎండీ ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ నమోదైన రికార్డు స్థాయి వర్షపాతం ఉలిక్కి పడేలా చేస్తోంది. మరోవైపు ఈ కుండపోత వర్షాలు ఇక్కడి ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అత్యధిక వర్షపాతం ఇక్కడ నమోదవుతుండడంతో ఇక్కడి భౌగోళిక పరిస్థితులు వాతావరణంపై అటు ప్రజల్లో ఇటు ఐఎండీ అధికారుల్లో ఆసక్తి నెలకొంది. అంతేగాక పలు ఊహాగానాలకు తావిస్తోంది. ఇక్కడే క్లౌడ్ ఫారెస్ట్ ఎందుకవుతోంది? మేఘాలను ఆకర్షించే గురుత్వాకర్షణ శక్తి ఏదైనా దాగుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు నిజాల్ని వెల్లడి చేసేందుకు టీవీ9 రంగంలోకి దిగింది. గ్రామాల చుట్టూ ఎత్తైన కొండలు మేఘాలను తాకుతున్నట్టుగా కనిపిస్తాయి. ఆ గుట్టలు కూడా ఐస్ క్రీమ్ కోన్స్ తరహాలో ఉన్నాయి. గుట్టలకేదో గురుత్వాకర్షణ శక్తి ఉందని ఇక్కడి ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది మొత్తం కురవాల్సిన వర్షం ఒక్కరోజే కురవడం వల్ల తట్టుకోలేకపోతున్నామని ఈ వింత సమస్యకు పరిష్కారం చూపాలని టీవీ9 ద్వారా ఇక్కడి ప్రజలు వేడుకుంటున్నారు. నిజంగా చూసుకున్నట్లయితే రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చెర్లు పొంగిపోవడం, పంటలు మునిగిపోవడం, పెట్టిన పెట్టుబడులన్నీ చెప్పి నీళ్ళ పాలైపోతున్నాయి. అసలు ఏం జరుగుతుందనేటువంటి పరిస్థితి. నిజంగా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే పరిస్థితి మా ప్రాంత ప్రజలది. అనుకోకుండా వచ్చి ఒకేసారి హఠాత్తుగా ఒక భారీగా వచ్చడం రావడం జరిగింది. ఇది 2 సంవత్సరాలు ఇట్లా, పోయిన సంవత్సరం వచ్చినాయి, ఇప్పుడు ఇట్టినాయి. మామూలు మబ్బు వచ్చి ఏం లేదు, కుండపోత పూసినట్టే. అది తరంగాని వాన అంటే మేము ఎప్పుడూ ఎరగలేదు వాన, అంత ఘోరంగా. ఇది ఈ పొలం అంతా పరుచుకొని పోతా అంటే అసలు నీళ్ళే పడుతుంది, పొలం పడలే మరి అంతా అట్టా 2 రోజులు నడిచినాయి. నడిచేసరికి ఏమున్నదల్లా మొత్తం కంప్లీట్గా ఉరిగిపోయి వర్షాల ధాటికి నోటికాడి అన్నం నీటిపాలై రైతులు జీవనాధారం కోల్పోతున్నారు. మొన్నటి రికార్డు వర్షాలతో పంటల్ని మొత్తం కోల్పోయిన ఇక్కడి ప్రజలు తమను పాలకులు ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన చెందుతున్నారు. సహజంగా వర్షాలు వస్తున్నాయంటే రైతులకు ఆనందం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ వర్షం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు తమను ముంచుతుందో అనే ఒక ఆందోళన ఈ రెడ్లవాడ కల్లెడ గ్రామాల్లో కనిపిస్తుంది. రికార్డులు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఒక రికార్డులు సృష్టిస్తున్నటువంటి వర్షం ఇక్కడ వర్షపాతం నమోదవుతుంది. ఆ వర్షపాతం ఈ అన్నదాతలను నట్టేట ముంచుతుంది. ఒక్క పంటను కాదు, వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి అన్ని పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. చెప్పండి, ఎందుకు మీ గ్రామంలోనే ఇట్లా రికార్డు స్థాయి వర్షాలు నమోదవుతున్నాయి? వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, పరిశోధనలు ఏం చెప్తున్నారు? ఎవరు ఇంతవరకు వచ్చి చూసిన లేరు ఈ పంటను. కొంచెం ఏవో సార్ చూసిపోయిండు. కలెక్టర్ వచ్చినా కూడా ఇందాక రాలే, రోడ్డు మీదకి పోయింది. చెప్పండి, లాస్ట్ ఇయర్ కూడా ఇట్లే వర్షాలు కురిశాయా? ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా పంట నష్టమైందా? లాస్ట్ ఇయర్ దీంతో బాగా ఇబ్బంది అవుతుంది. అనుకోకుండా వర్షం కొట్టడం వల్ల రెడ్లవాడ గ్రామంలో చాలా దారుణమైన పత్తులైనా కానీ వరులైనా కానీ ఘోరమైన పరిస్థితి. కనీసానికి బయట పిల్లలు బాత్రూములు పోవాలన్నా కూడా మస్తు ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే ఈ రెడ్లవాడ గ్రామంలో మరి వర్షం ఎందుకు కురుస్తుందో మాకు కూడా ఇది తెలుతలేదు. కొండలు ఉన్నాయి ఇక్కడ, దానివల్లనే వర్షపాతం ఎక్కువ వస్తుందా లేకుంటే దేనివల్ల వస్తుందని అధికారులను కోరడం జరిగింది. ఆ నివేదిక మాకు ఇంతవరకు రెడ్లవాడ గ్రామంలోకి ఎప్పుడు రాలేదు.
ఈసారి కూడా అత్యధికంగా వర్షపాతం ఇదే ఒకటే ఈ వేలోనే ఈ వర్షం వెళ్ళిపోతుంది. ఈ కొండ ప్రాంతాల నుంచే ఇట్లా కల్లెడ కానీ మా ఊరు పక్కన 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ వేల మాత్రమే ఒకటే ఈ కొండ నుంచి ఇట్లా ఈ లైన్లోనే అత్యధిక వర్షపాతం నమోదు జరుగుతూ ఉంది. వరంగల్ జిల్లా కలెక్టర్తో సహా అధికార యంత్రాంగం ఈ కల్లెడ రెడ్లవాడ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడే క్లౌడ్ బరస్ట్ తరహాలో ఎందుకు జరుగుతోందో తేల్చే పనిలో పడ్డారు. లాస్ట్ ఇయర్ రెడ్లవాడలోనే ఆల్మోస్ట్ 30 సెంటీమీటర్స్ ఇవ్వబడింది. ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 40 సెంటీమీటర్స్ అట్లా రెడ్లవాడ ఈ కల్లెడ రెడ్లవాడలో ఎందుకు క్లౌడ్ బరస్ట్ అనేది ఎక్కువ అక్కడే ఏమన్నా గుర్తించారా? అంటే మోస్ట్లీ అది ఫారెస్ట్ ఏరియా మధ్యలో ఉండడం ఒక రీజన్, జాగ్రఫికల్ రీజన్ కావచ్చు. వేర్ క్లౌడ్స్ కుములోనింబస్ క్లౌడ్స్ చెట్లని తాకి అక్కడనే మనకి ప్రిసిపిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దట్ మస్ట్ బి వన్ మేజర్ రీజన్. So we'll have to seriously sit and analyze with the geographical and also the meteorological experts enduku precipitation aye scientific reason. Prima facie when we go around and ask people అక్కడ లోకల్స్ని కూడా అడిగితే ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఎప్పుడు వర్షం పడినా మా ఈ ప్రాంతము కామన్గానే మాకు ఎక్కువ వర్షం పడుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ ఉన్న ప్రాబ్లం ఈసారి రాలేదు. ఎందుకంటే వీ మేడ్ సమ్ చేంజెస్ దేర్. లాస్ట్ ఇయర్ జరిగిన ప్రాబ్లమ్ని రియలైజ్ అయ్యి లాస్ట్ డిసెంబర్లోనే ఆ కాజ్వేని మేము ఎత్తు పెంచాము. అది కూడా ఈసారి కోతకి గురైంది కానీ పూర్తిగా పోలేదు. సో పీపుల్ ఇంకా వెళ్ళి రావడం జరిగింది. ఈరోజు అదే రోడ్ని వాళ్ళు వెంకటాపూర్ దగ్గర రోడ్ని వాళ్ళు ఫిక్స్ చేశారు ఆల్రెడీ. ఒక ఏడాదికి తెలంగాణ రాష్ట్ర సగటు వర్షపాతం 920 మిల్లీమీటర్లు మాత్రమే. కానీ నవంబర్ 1 వరకు 1160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 31వ తేదీన కురిసిన వర్షాలు ఉత్తర తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. భీమదేవరపల్లి, కల్లెడ, రెడ్లవాడ గ్రామాల్లో అత్యధిక వర్షపాతంపై నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మనం క్లౌడ్ బస్ట్ లాంటిది అంటాం కానీ క్లౌడ్ బస్ట్ కాదు. క్లౌడ్ బస్ట్ జనరల్గా పర్వత ప్రాంతాల్లో, హిమాలయ పర్వతాల్లో, అక్కడ జార్ఖండ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతంలో జరుగుతుంది. అయితే మన దగ్గర జరిగినటువంటిది క్లౌడ్ బస్ట్ లాంటిదే కానీ సైక్లోన్ ఎఫెక్ట్. ఈ సైక్లోన్ ఎఫెక్ట్లో ఏంటంటే ప్రతి సైక్లోన్ భూమిపైకి వస్తుందో, భూమిపైకి వచ్చినప్పుడు దాని మధ్య ప్రాంతం ఏదో దాన్ని ఐ అంటాం. అది కామ్గా ఉంటుంది అక్కడ. దాని చుట్టుపక్కలంతా కూడా ఐ వాల్ అంటాం. దాని తర్వాత స్పైరల్స్ అంటాం. అయితే ఈ స్పైరల్స్, ఈ ఐ వాల్ ఏ ప్రాంతంలో నిక్షిప్తమైంది దాన్ని బట్టి అక్కడ రెయిన్ఫాల్ అనేది పడడం ఎక్కువగా జరుగుతుంటుంది. దాని తర్వాత ఆ ప్రాంతం భీమదేవరపల్లి మీరు ఏదైతే రెడ్లవాడ అంటున్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థలాకృతి అంటే కొండలు అవన్నీ ఉన్నటువంటి స్థలాకృతి టోపోగ్రఫీ అంటాం. దానివల్ల కూడా మనకు వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. అది కూడా కారణం. తర్వాత ఈ స్పైరల్ బ్యాండ్స్, టోపోగ్రఫీ, ఐవాల్ ఇవన్నీ ఎక్కడ నిక్షిప్తమైనవి, ఆ సైక్లోన్ ఎక్కడ ఉంది, దాన్ని బట్టి చాలా వివిధ కారణాలు ఉంటాయి. ఆ కారణాలను బట్టి వర్షం అక్కడ ఎక్కువ పడడానికి అవకాశం ఉంటుంది. దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతోన్న మేఘాలయలోని మాసిన్రాం, చిరపుంజి తరహాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామాల పరిస్థితి ఉంది. తమ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోన్న క్లౌడ్ బరస్ట్ నుంచి తమను గట్టెక్కించాలని ఈ 3 గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పర్టికులర్ ప్లేసెస్ ఏదైతే కల్లెడ, రెడ్లవాడ గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల్లోనే నమోదవుతున్నాయి. ఈ తుఫాన్ హెచ్చరికలు వచ్చిన ప్రతిసారి క్లౌడ్ బరస్ట్గా పిలువబడేటువంటి ఈ వర్షం ఇక్కడ ఒక రికార్డులు సృష్టిస్తుంది. రికార్డులు నమోదవుతున్నాయి కానీ ఆ రికార్డులు ఇక్కడ ప్రజలు మాత్రం వణికిపోయేలా చేస్తున్నాయి. ఇక్కడ మాత్రమే ఎందుకు ఇలా వర్షాలు కురుస్తున్నాయో అంతు చిక్కని ప్రశ్నగా మారింది. దీనిపైన ఇప్పటికే అటు ప్రభుత్వం, ఇటు పరిశోధకులు కూడా దీనిపైన పరిశోధనలు అయితే మొదలుపెట్టారు. ఏం తెలుస్తారో వేచి చూడాల్సిన అవసరం. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద TV9.